చరిత్రలో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. కష్టాల కడల్లో అనునిత్యం పోరాడి గెలిచిన కొందరు మాత్రమే చరిత్రకారులుగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారి జీవిత పాఠాలు, వారి సందేశాలు నేటి యువతకు రామబాణాలు. నాటి సమాజం చూపిన చిన్న చూపు నుండి నేటి సమాజానికి దశ నిర్దేశం అందించే స్థాయి వరకు ఎదిగిన నేతల అంతరంగమే స్ఫూర్తి. నమస్కారం. ఈరోజు మనం ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి సిహెచ్ శ్రీధర్ గారి దగ్గర ఉన్నాం. వారు గతంలో ఐఏఎస్ అధికారిగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఆయన లైఫ్లో సక్సెస్ అయ్యారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యార్థులకి ఎటువంటి సూచనలు ఇస్తారు అనే విషయాల్ని వారితో మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం అండి. సార్, ఒక విద్యార్థికి గవర్నమెంట్ ఉద్యోగం రావటమే గొప్ప విషయం. అట్లాంటిది ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగం రావటం అనేది చాలా గొప్ప కళ. అట్లాంటి సందర్భాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు మీరు, ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వగలుగుతారు? మనకి చూస్తే భారతదేశం ఒక డెవలపింగ్ కంట్రీ. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మనం కూడా ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్ లాగా ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి కోన ఎందుకు డెవలప్ అవ్వము? మన రోడ్లు చూసినా, మన బిల్డింగ్స్ చూసినా, మన మున్సిపల్ సర్వీసెస్ చూసినా, మన రూరల్ సైడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చూసినా ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఇది ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అన్న ఎప్పుడు ఐ యూస్ టు క్వశ్చన్ మై సెల్ఫ్. మా పేరెంట్స్ని కూడా నేను క్వశ్చన్ చేస్తుండేవాడిని. సో నాకు క్రమంగా ఏం తెలిసిందంటే, మనం ఏమైనా చెయ్యాలి అంటే మనకు ఒక అథారిటీ కావాలి, సొసైటీలో ఒక రికగ్నిషన్ కావాలి, ఒక గుర్తింపు ఉండాలి. మనం ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే మనం నిజంగా మన కళల్ని ఎలాగైతే మనం కన్వర్ట్ చేసి ఈ సొసైటీ మరి ప్రతి ఒక్కరి మార్పు కోసం మరి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ట్రై చేస్తుంది, జ్యుడిషియరీ ట్రై చేస్తుంది, మరి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మనం కూడా మరి ఈ సొసైటీలో మార్పు తీసుకురావాలంటే ఒక పబ్లిక్ సర్వీస్లో ఉండి ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు మరి ఐఏఎస్ ఆఫీసర్ అని మన చిన్నప్పటి నుంచి బ్రిటిష్ జమానా నుంచి ఒక కలెక్టర్ అని మనం తెలుసుకుంటూ ఉండేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. కాబట్టి నేను కూడా కలెక్టర్ అవ్వాలి అని కలగనేవాడిని. సో అది నా ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మరి ఎందరో మరి పెద్దలు వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. సరే, ఒకటి మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఎప్పుడు బలంగా అనిపించింది? అంటే మామూలుగా పేరెంట్స్ ఎవరైనా కానీ ఉద్యోగం చేసుకో బాబు, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు. కానీ కొంతమంది ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతారు, ఫర్దర్గా ముందుకెళ్ళాలనేది చూడరు, ఇక్కడ చాలే అనుకుంటారు. కానీ మీరు ఆ గ్రూప్ అదే ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా ఎట్లా వెళ్ళగలిగారు? ఏంటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా సార్ మీకు? మా బ్రదరు ఐపీఎస్ ఆఫీసర్ అండి. అలాగే మా చుట్టాల్లో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ బంధువులు ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి మనం గవర్నమెంట్ సర్వీస్లో చేరాలి అంటే ఉన్నత స్థానంకి వెళ్తే మనం దట్ ఈస్ ద ఎండ్. సో ఐఏఎస్ కన్నా పెద్దది ఉంటే దానికి గురించి కూడా కలగనేవాళ్ళం. సో కాబట్టి ఉన్నత స్థానంకి వెళ్తే మనకు రిసోర్సెస్ ఎట్ అవర్ కమాండ్, మనకి కంట్రోల్ ఉంటుంది. మనం చేయదలుచుకుంది మనం దృఢంగా చేయగలమని ఆ విధంగా ఆలోచించేవాడు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనే ఆలోచన కరెక్టేనంటారా? ఎక్కువ మందికి నిజంగా మనం సర్వీస్ చేయగలుగుతామా? మనం ఎప్పుడన్నా సర్వీస్ చేయాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తాం. కొంతమందికే సర్వీస్ చేయాలి అని ఆలోచించాం. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది సర్వీస్ చేయాలి అనిపిస్తుంది. అంటే మెజారిటీ ప్రజలకి సర్వీస్ చేయాలంటే గవర్నమెంట్ సెక్టర్ బెటర్ అంటారు? అలా కాదు, ఎందుకంటే మీకు సొసైటీలో చాలా అసమానతలు ఉన్నాయి. ఓకే, సో ఒక స్లమ్ ఉంది, ఒక డెవలప్డ్ ఏరియా ఉంది. డెవలప్డ్ ఏరియా గురించి మనం అంత బాధపడక్కర్లేదు.
స్లమ్స్ కానీ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఎవరైతే నీడీ పీపుల్ కి హెల్ప్ చేయాలంటే నీడీ పీపుల్ ఏరియాస్ వాటిలో మనం సర్వీస్ చేస్తే మనకి తృప్తి వస్తుంది. ఓకే, సంతృప్తి ఉంటుందంట. సంతృప్తి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడున్న ఐఏఎస్లు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడు కోచింగ్లకి సంబంధించి కొంతమందిని చూస్తున్నాం మనం. వారి పిల్లల్ని ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఐఏఎస్ కోచింగ్, ఐఐటి కోచింగ్, లేకపోతే ఢిల్లీకి పంపించేసి సపరేట్ క్లాసుల్లో పెట్టి రుద్దించడం, అటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా ఉంది. కానీ గతంలో మీ టైంలో అట్లా ఉన్నట్టు పరిస్థితి లేదు. ఆ విధంగా మీరు ఇప్పుడు గతంలో కోచింగ్ అవ్వాలంటే ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ గతంలో అట్లా లేదు. మీ టైంలో కనుక గమనించినట్టు చాలా హార్డ్ వర్క్ చేసి బయటకు వచ్చారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే మనకి ఎప్పటికైనా సరే ఇప్పుడు 1950s చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక గవర్నమెంట్ సెక్టర్ సర్వీస్లోకి రావాలి అంటే మనకి కాంపిటీషన్ తక్కువ ఉండేది. సో క్రమక్రమేణా ఏమవుతుంది, ప్రతి దశాబ్దానికి కాంపిటీషన్ పెరుగుతుంది. మరి ఇంతమంది పరీక్ష రాస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తీసుకుంటే 3 లక్షల మంది, అక్కడ ఉన్నది కేవలం ఒక 800 పోస్టులకి 3 లక్షల మంది అప్లై చేసుకున్నప్పుడు మరి గవర్నమెంట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేయాలి. కాబట్టి వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ హార్డ్ వర్క్ ఇవన్నీ టెస్ట్ చేయాలి అంటే మరి అది చాలా నైపుణ్యంతో కూడిన పని. కాబట్టి చాలా టఫర్ ఎగ్జామినేషన్ మెథడ్స్ పెట్టాలి. సో కాబట్టి దశాబ్దానికి ఈ కష్టం అనేది ఏదో పెరుగుతూ వస్తుంది. అది తప్పదు. ఉదాహరణకు 1990s ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ లేదు. మనం పుస్తకాల షాప్కి వెళ్ళి మార్కెట్లో పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాళ్ళం, అదే మెమరైజ్ చేసేవాళ్ళం, అదే ఉండేది ఆ పరిమితిలో. కానీ ఇప్పుడు బహుశా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కే అంత డేటా రావడంతో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ చాలా పెరిగిపోయినాయి. మరి అలాంటప్పుడు మరి పరీక్షా విధానాలు ఇంకెంత టఫ్గా ఉండాలి. సో కాబట్టి ఏ జనరేషన్కి ఆ జనరేషన్ దే విల్ హ్యావ్ టు ఫేస్. ఒక ఐఏఎస్ అధికారి అవ్వాలనేది ఒక విద్యార్థి కోరికగా ఉంటుంది, జీవితాశయంగా ఉంటుంది. అయితే అతను ఐఏఎస్ అవటం వరకే అతని లక్ష్యం అంతవరకే పెట్టుకుంటాడా? నిజంగా ఐఏఎస్ అయిన తర్వాత ఎటువంటి సర్వీస్ చేయాలంటారు? అతని లక్ష్యం ఏ విధంగా పెట్టుకోవాలంటారు? ఒక విద్యార్థి ఐఏఎస్ సాధించిన తర్వాత అతను ఏ విధంగా పబ్లిక్కి హెల్ప్ చేయాలి, లేకపోతే ఏ విధంగా అతను ముందుకెళ్ళాలంటారు? అది పబ్లిక్ సర్వీస్ అనేది ఒక యాటిట్యూడ్. హెల్ప్ చేయాలి అనేది మనకి ఇన్బిల్ట్ కోరికే కాదు, కలే కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తి ఉండాలి. అంటే ఒకసారి ఐఏఎస్ అయిపోయారు, ఇంకా నాకంతా పవర్ వచ్చేసింది, నా ఇష్టం వచ్చింది చేసుకుంటానంటే కుదరదు. నువ్వు డెడికేటెడ్గా ఉన్నావు, ఐఏఎస్లోకి వెళ్ళావు, ఇప్పుడు నీ కళ సాధ్యం చేసుకోవాలంటే ఏం చేయాలి, నీ ముందు ఏం ప్లాన్ చేసుకో, ఆర్గనైజ్ చేసుకో, బడ్జెట్ వెతుక్కో, దెన్ ఎలాగ సర్వీస్ చేయాలో చాలా డెడికేటెడ్గా ఉండాలి. మనం పబ్లిక్లో మన ప్రైవేట్ లైఫ్ పబ్లిక్తో ముడిపెట్టకూడదు. మనం ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ లాగా చేయాలి. సో కాబట్టి ఈ రోజుల్లో మీరు చూస్తారు ప్రైవేట్ సంస్థల్లో గూగుల్ సంస్థ కానీ ఎనీ టీవీ ఛానల్స్ కానీ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంటాయి, ప్రొఫెషనల్ ఏజెన్సీస్ లాగా. సో కాబట్టి ఒక పబ్లిక్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంత ప్రొఫెషనల్గా సర్వీస్ డెలివరీ అంత ఎఫిషియెంట్గా ఉండాలి. వాళ్ళ ముందు ఏమి లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ చక్క సాధించుకుంటూ వెళ్ళాలి. అవి కరెక్ట్గా హూ డిజర్వ్స్ వాళ్ళకి చేరుతున్నాయా లేదా అని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి యొక్క సర్వీస్ అనేది దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అంటే ఈ సర్వీస్ అంతకాలం కూడా ప్రజలకు ఏదో విధంగా సర్వీస్ చేస్తూ ఉంటాడు అక్కడ ఇక్కడ. కానీ ఒక రాజకీయ నాయకుడు ఆయన కేవలం ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న సందర్భంలో ఈ ఐఏఎస్ అధికారుల మీద కొన్ని రకాల అనేక పార్టీలు రకరకాల ఒత్తిళ్లు, మీరు అనేక పార్టీలు చూస్తుంటారు, రకరకాల ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. ఇది చెయ్యి, ఇది వద్దు, ఇది చెయ్యి అని. అప్పుడు అట్లాంటప్పుడు ఏది బేస్ చేసుకుని మీరు పనిచేస్తుంటారు జనరల్గా సహజంగా? అంటే మనకి ఉన్న సిస్టంలో, ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు, మంత్రులు అందరూ డెసిషన్ మేకర్స్, పాలకులు. మరి వాళ్ళు కూడా ఒక కళ, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నుకోబడిన అధికారులు. మరి వాళ్ళు చెప్పింది నువ్వు చేయాలా అని మనం ఇగోపోకూడదు. మనం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి. సో వాళ్ళు మరి 100 మంది అడిగిందే వాళ్ళు చేయమంటారు. కాబట్టి నాకు ఇండైరెక్ట్గా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఒక సొసైటీలో కావాల్సింది ప్రయారిటీ ఏంటి అన్నది వాళ్ళ ద్వారా తెలుసుకోవటంలో తప్పు లేదు.
కానీ వాళ్ళల్లో ఏమైనా దురుద్దేశం ఉంది, స్వార్థపూరిత డైరెక్షన్ ఏమన్నా ఉంటే తప్పకుండా దానివల్ల ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏమో వాళ్ళ ముందు తెలియపరచడం, ఒక డెమోక్రటిక్ డిస్కషన్ పెట్టడం. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో నిబంధనలు వర్తిస్తాయి, కొన్ని సందర్భాల్లో నిబంధనలు వర్తించమని ఐఏఎస్ అధికారి ఆ మంత్రికి చెప్పాలంటారు. చెప్పాలి. నా లైఫ్ టైంలో, నా కెరీర్లో నేను ఎప్పుడూ అలా కన్సల్టేటివ్ ప్రాసెస్లోనే పోయాను. ఘర్షణ వాతావరణం అసలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. సో ఫార్చునేట్లీ నేను పనిచేసిన రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ నా మాటకు విలువ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా మరి శ్రీధర్ గారు ఇలా చెప్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రజలతో చెప్పి, మనం ఎలాగైతే ప్రజాస్వామ్యం అని పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చామో ఆ విధంగానే ఒత్తిళ్లు లేకుండా కన్సల్టేటివ్ ప్రాసెస్లో జరగటం రియల్లీ ఐ ఫీల్. కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ అధికారి ప్రభుత్వ అంటే పెద్దలు అంటే పొలిటీషియన్స్ సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అంతే కదా, కొన్ని నిబంధనలు వర్తిస్తాయి, నిబంధనలు వర్తించవాలి. అంతే. అయితే ఇప్పుడు ఈ సర్వీస్లోకి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఒక రాజకీయ పార్టీకి తలొగ్గి చేయటం అనేది కరెక్టా కాదండి? అంటే ప్రతిసారి నిబంధనలను ఫాలో అవుతూ పోతే మరి భారతదేశంలో దారిద్ర్యం చాలా ఉంది. మరి ట్రైబల్ ఏరియాస్లో నేను పనిచేసిన చోట్ల చాలాసార్లు నిబంధనల ప్రకారం పోవాలి అంటే మనం అనుకున్నది సాధించలేము ఒక్కోసారి. ఎందుకంటే మనకు బ్రాహ్మణులు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏ పథకాలు ఉండేవి కావు. మరి వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలి? అలాగే ట్రైబల్ ఏరియాస్లో 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. మరి ఆ 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని భర్త చనిపోతే రెండో భార్యకి ఆ బెనిఫిట్ వచ్చే సిస్టమ్ మన దాంట్లో లేదు. మరి మూడో భార్య ఏమవ్వాలి? వాళ్ళకి పిల్లలు వస్తారు, బీపీఎల్ కానీ ఏపీఎల్ కానీ మన సిస్టంలో మొదటి భార్యకే వర్తిస్తుంది, రెండో భార్యకి వర్తించదు, మూడో భార్యకి వర్తించదు. అప్పుడు ఏం చేయాలి? సో నేను ట్రైబల్ ఏరియాస్లో పనిచేసినప్పుడు నా సబార్డినేట్స్ అలా వచ్చి వీళ్ళకి వర్తించదు సార్, ఈ మూడో భార్యకి వర్తించదు అంటే, అరే మనిషిగా చూడండి, వాళ్ళు భార్యలు అన్నది మర్చిపోండి. షీఈ్ ఏ అన్ఎంప్లాయిడ్, హెల్ప్లెస్. సో డోంట్ లింక్ విత్ డిసీజ్డ్ హస్బెండ్. ఆమెకి ఉద్యోగం ఇవ్వండి, మూడో ఆమెకి ఉద్యోగం ఇవ్వండి అని. అక్కడ టీచర్లు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు 10th క్లాస్ చదువుకున్నారు. ఆ విధంగా మనం నిబంధనలని అలా అతిక్రమించడం కాదు, కానీ కొంచెం హ్యూమన్ యాంగిల్ కూడా జోడించి చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం కనుక గమనించినట్టయితే మీరు సర్వీస్లోకి వచ్చిన కొత్తలో అంటే అప్పుడు పరిపాలన ఎట్లా ఉందో, ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెట్టండి, నిజానికి మీ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎట్లా ఉండేది సార్? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడుకి సర్వీస్ డెలివరీలో వీఆర్ బికమింగ్ ప్రొఫెషనల్. ఓకే. సో ఇది వరకు మైళ్ళ దూరం వచ్చి అప్లికెంట్స్ మన కలెక్టరేట్ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి కానీ ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా సరే వాళ్ళు అలాగా చాలా ఫిజికల్ లేబర్తో కూడిన విధానాలు ఉండేవి. ఇప్పుడు కమ్యూనికేషన్ పరికరాలు, ఇంటర్నెట్, మరి ఫార్చునేట్లీ పబ్లిక్ సర్వీస్లో కూడా మేము 90sలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. అసలు ఒక ఆఫీసర్, విఆర్ఓ లెవెల్ ఆఫీసరు, కంప్యూటరైజేషను, ల్యాండ్ రికార్డ్స్ అని ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేవి కావు. సో ఈ ట్రైనింగ్తో చాలా కష్టపడేవాళ్ళం. మాకు అసలు నమ్మకం ఉండేది కాదు ఇదంతా అసలు సక్సెస్ అవుద్దా అని. కానీ ఎప్పుడైతే మరి మొత్తం దేశమంతా ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్ విట్నెస్ చేసిందో, అందరూ ఆటోమేటిక్గా సెల్ ఫోన్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్స్ వచ్చేసాయి, ఫాస్టర్ కమ్యూనికేషన్ రావడంతో మా సర్వీస్ డెలివరీలో కూడా మేము దానికి అడాప్ట్ అయ్యాం. సో పబ్లిక్ ఈరోజు వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ చేసి మేము రిప్లై ఇచ్చే మెథడ్ అవలంబించుకున్నాం. ఇప్పుడు ఎవరికి అంత కష్టపడే ఇది లేదు, మీ సేవ వచ్చింది. అలాంటి ఎన్నో మార్గాలు చాలా కనిపెట్టాం. ఫార్చునేట్లీ అందరూ టెక్నాలజికల్లీ అప్గ్రేడ్ అయిపోయారు. ఈరోజు మరి గ్రాడ్యుయేట్స్
లోయెస్ట్ లెవెల్ అటెండర్ జాబులు కూడా చేస్తున్నారు. సో కాబట్టి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ డెఫినెట్లీ పెరిగింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మీరు సర్వీస్లో ఉన్నారు. ఈ సందర్భంలో అంటే 1-2 అంశాలు ఏవైనా అంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నిజంగా నేనైతే హెల్ప్ చేయగలిగాను అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? మీ సర్వీస్లో అనేక రకాల పబ్లిక్ వస్తుంటారు కదా. ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే లోవర్ లెవెల్ ఆఫీసర్స్ సెన్సిటివిటీ అంత ఉండదు ప్రజల పట్ల. సో వాళ్ళు రియల్లీ అసలు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే ఏంటి అని అలా ఒక కోపగించుకుంటారు. పబ్లిక్తో సరిగ్గా కోఆపరేట్ చేయరు, ఏముందో చెప్పరు, కమ్యూనికేట్ చేయరు. కింద స్థాయికి ఉన్న సో కాబట్టి వాళ్ళు మనం సినిమాల్లో టీవీలో చూస్తున్నట్టు ఒక ఆఫీసర్ అంటే విలనిష్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళ మైండ్లో అలా ఉంటుంది పబ్లిక్. అది చాలా తప్పు. నేను ఎప్పుడు సందర్భం వచ్చినా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుద్దంటే మా కింద వాళ్ళని రిజెక్ట్ చేసి నేను దాంట్లో న్యాయం అన్యాయం ఏముందో పరిశీలించిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు ఇందాకన్నట్టు నిబంధనలు అడ్డు వచ్చాయి, సరే నిబంధనలు అడ్డు వచ్చినా సరే మనం ఎలా హెల్ప్ చేయగలము అనే అనేక సందర్భాల్లో మీకు హెల్ప్లెస్ పీపుల్కి మనం హెల్ప్ చేస్తే అందులో వచ్చే ఆనందమే వేరు. గ్రేట్ సార్. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ వస్తారు కదా, వాళ్ళు ఈ రూల్ పొజిషన్ ఇది వర్తించదు అంతే, దట్ మీన్స్ కింద వాళ్ళకి ఇది వర్తించదు అంటారు. అది ఉండాలా? లేకపోతే నిజంగా మీరు చూపించినటువంటి హ్యూమన్ యాంగిల్ కూడా అవసరమే అంటారు? నిజంగా రెండో అవసరమే అంటారా? ఐఏఎస్ అధికారికి నిబంధనలు ఉండాలి, హ్యూమన్ యాంగిల్ కూడా అవసరమే అంటారా? అంటే అన్ని సందర్భాల్లో మనం అలా కంపార్ట్మెంటల్ చేయలేము. సో ఎక్కడ దే డిజర్వింగ్ అన్నప్పుడు రూల్స్కి మనం న్యాయబద్ధమైన సమస్యలు ఎదుర్కోకుండా ఎలాగ వాళ్ళని న్యాయం ఎలా గెలిపించాలి అన్నది ఆలోచిస్తే తప్పకుండా మెథడ్ ఉంటుంది. సార్ గతం నుంచి కూడా చాలా అధికారిగా ఉన్నారు, చాలా చోట్ల కూడా పనిచేశారు. మీ కింద ఉన్నటువంటి సిబ్బందిని మీకు అనుకూలంగా తీసుకురావడంలో మీకు చెప్పినట్టుగా వినటం కానీ లేకపోతే వాళ్ళతో పని చేయించుకునే క్రమంలో ఎటువంటి స్ట్రాటజీ మీరు ఫాలో అవుతుంటారు? అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే కామన్గా ఒక పై ఆఫీసర్ ఏం ఆలోచిస్తున్నాడు అన్నది కింద ఆఫీసర్కి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక సమస్యలు ఎదురున్నప్పుడు అందరం ఒక టీం లాగా దాన్ని అప్రోచ్ అయితే అప్పుడు అందరికీ తెలుస్తుంది అన్నమాట. అలా కాకుండా ముందు అతను పరిష్కరించాలి, దాని తర్వాత నేను పరిష్కరించాలి అంటే అతను నెగిటివ్గా ఆలోచిస్తే నేను అది పాజిటివ్గా చేయాలి అంటే వాడు కిందవాడు ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటాడు. సో కాబట్టి ఒక మీటింగ్ పెట్టి ఆ సమస్యను ముందు పెట్టి దీన్ని ఇలా ఆలోచించాలి, ఇది రూల్ పొజిషను, ఇది చట్టం, ఆయన అడిగింది ఇది న్యాయం అని వీళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ఎడ్యుకేటివ్ లాగా సబార్డినేట్స్ కూడా చేస్తే అప్పుడు సమాజంలో ఒక సిగ్నల్ వెళ్తుంది. ఈ ఆఫీస్లో వాళ్ళందరూ ప్రజా సర్వీస్లో చాలా చక్కగా డీల్ చేస్తారు, గ్రీవెన్సెస్ రిడ్రెసల్ బాగా ఉంటుంది అన్న నమ్మకం. సో కాబట్టి ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎప్పుడూ మనం అథారిటీ చలాయించకూడదు, కన్సల్టేటివ్ ప్రాసెస్. ఈ కన్సల్టేషన్ చేస్తూనే సమస్యలు పరిష్కరిస్తుంటే అందరికీ న్యాయం జరుగుతుంది. ఓకే సార్. ఒకటి మీరు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, అదేవిధంగా మీ కింది స్థాయి వాళ్ళు హెచ్ఓడీలు మిగతా ఆఫీసర్లు ఉంటారు, అదేవిధంగా మీ పైన కూడా సెక్రటరీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వాళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్య మీరు ఎట్లా కోఆర్డినేట్ చేయగలుగుతారు? పైన వాళ్ళు చెప్పేది యూజువల్లీ పాలసీ డైరెక్షన్, పాలసీ మ్యాటర్స్. సో గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది, ఏం చేయాలనుకుంటుంది మనం చేస్తాం. మనకి కింద నుంచి పనిచేసి వస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ ఆలోచించే పథకాన్ని ఎలా అమలు చేయాలి అనే దాంట్లో మేము ప్రొఫిషియంట్ కాబట్టి అది ఎలా సాధించాలి అనేది నా దగ్గర ఉన్న స్టాఫ్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కమ్యూనికేషన్ ఇచ్చి పబ్లిక్ ఇంటర్ఫేస్ అనేది స్మూత్గా ఎస్టాబ్లిష్ చేసి అలాగే సర్వీస్ డెలివరీ అనేది చేసుకుంటూ పోతే చాలా స్మూత్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏవైనా కొన్ని ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా సార్? అంటే మీరు పైనుంచి వచ్చిన ఆదేశాలను మీరు కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరిగ్గా చేయకపోవడం అటువంటి సందర్భాలు అలా రోజు ఉంటాయి. ఎందుకంటే కింద వాళ్ళకి అంత ఓపిక ఉండదు,
అంత పైనుంచి డైరెక్షన్ ఇవ్వరు. వాళ్ళ పరిజ్ఞానంలోనే వాళ్ళ ఇంగిత జ్ఞానంతోనే వాళ్ళు పనిచేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని మనం చాలా ఆఫీసుల్లో చూస్తుంటాం, కింద లెవెల్ ఆఫీసర్స్ వల్ల ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి చాలా చెడ్డ పేరు వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఆ సంస్థ అధిపతి కింద వాళ్ళ వరకు కంటబెట్టుకొని ఉండాలి. సో మనం చేయాల్సింది పబ్లిక్ సర్వెంట్, మనం పబ్లిక్ సర్వెంట్స్, మనం ఇలా అధికారం హుకుం చెలాయించడానికి ఇక్కడ కూర్చోలేదు అన్నది కంటిన్యూస్గా వాళ్ళకి చెప్పాలి. అప్పుడే కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది, కరెక్ట్ సర్వీస్ డెలివరీ. ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఐఏఎస్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ చాలా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన ఒక ఐఏఎస్ ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళ కొడుకు ఐఏఎస్ అవ్వాలని చెప్పి చాలా చదివించినా కూడా అవి అవ్వట్లేదు. నిజానికి మెరిట్గా ఉన్నటువంటి స్టూడెంట్లు కొంతమంది మాత్రమే అవుతున్నారు. అటువంటి సందర్భాల్లో ఈ కాంపిటీషన్స్ ఈ ఐఏఎస్లకు కానీ అదే ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ఎటువంటి సబ్జెక్ట్స్ వీళ్ళు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకే. సో మనకు ఓన్లీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతాము అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ కూడా మేము ఒకప్పుడు 2 సబ్జెక్టులు తీసుకునేవాళ్ళం. ఓకే. ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్టు ఉండేది, సో దాంట్లో చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లో మినిమం ద బేసిక్ నాలెడ్జ్ ఉంటే తప్పితే ప్రిపరేషన్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి ఇప్పుడు చదివే వాళ్ళు అన్నీ చదువుతున్నారు. సో మీకు మొత్తం కంప్యూటరైజేషన్ కూడా అయిపోయింది కాబట్టి ఎంత డేటా మీరు బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని ఎఫెక్టివ్గా మీరు డెలివర్ చేస్తే మీరు అంతా సక్సెస్ఫుల్ అవుతారు. నో ఎస్కేప్. అంతే. ఇంకా రెండో విషయం సార్, ఇప్పుడు ఈ విద్యార్థుల్లో ఈ ఎక్కువ చదువు నేపథ్యంలో అది సాధించాలి, ఎట్లయినా కొట్టేయాలి, ఆ సబ్జెక్ట్ జాబ్ కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ ఓవర్ ఎగ్జైటింగ్ కానీ లేకపోతే పిల్లల్లో అధిక టెన్షన్స్ మూలంగా కానీ అది సాధించలేకపోతే కనుక ఇన్ కేస్ సూసైడ్ చేసుకోవటం కానీ ఇటువంటి సందర్భాలు చాలా మనం చూస్తూ ఉన్నాం. ఒత్తిళ్ళు గురి సూసైడ్ చేసుకుంటున్నారు, అది సాధించలేకపోయాం కాబట్టి ఇట్లా అంటున్నారు. వాటికి ఎట్లాంటి సలహా ఇస్తారు? అంటే ఇందులో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. పేరెంట్స్ అనేవాళ్ళు మరీ అంత ఒత్తిడి అనేది క్రియేట్ చేయకూడదు పిల్లల మీద. సో కానీ వాడు సపోజ్ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, వాడు ఎంత ఒత్తిడినన్నా అధిగమించి ఇలా సూసైడ్ జోలికి వెళ్ళడు. సో కష్టపడి 100కి 100 కావాలి అంటే దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేస్తాడు. సో ఒకసారి అనిపిస్తుంది, అయ్యో బాగా ఒత్తిడి చేస్తున్నాము, 100 తెచ్చుకొని దేనికి, రేపు అది ఆ 100 వాడు ఉపయోగించేలాగా నలుగురికి ఉపయోగపడేలాగా అవ్వాలి. కానీ ఈ దిశలో ఎడ్యుకేషన్ ఫేజ్ ఏదైతే అంటారో మరి స్టూడెంట్స్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. వాళ్ళు కష్టపడి తెచ్చుకోవాల్సిందే మార్కులు. అలా మార్కులు తెచ్చుకోకుండా ఉంటే వాళ్ళకి గుర్తింపు రాదు, గుర్తింపు లేకపోతే వాళ్ళకి మోటివేషన్ ఉండదు. అలా మోటివేటెడ్ ఇండివిజువల్సే స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వెళ్తారు. సో మోటివేషన్ ఫర్ దెమ్సెల్వ్స్, మోటివేషన్ అవుట్వర్డ్స్ అన్నమాట. అలా ఉంటేనే వాడి సిస్టంలో పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం లేదు నాకు తెలివితేటలు ఉన్నాయి అంటే నీ తెలివితేటలు ఇక్కడ 10th క్లాసులో టెస్ట్ చేయట్లేదు. సో అక్కడ నీకు 70 వస్తాయి, 60 వస్తాయి. బయట నువ్వు రేపు చాలా తెలివివంతుడు అవుతావు, ప్రైమ్ మినిస్టర్ అవ్వగలవు, అది వేరే. కానీ అందరూ అవ్వలేరు కదా. సో కాబట్టి కామన్గా అందరూ హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళ ముందున్న టార్గెట్స్ని అచీవ్ చేయాలి అంటే సిన్సియర్గా చదువుకోవాలి, కష్టపడాలి, ఆనెస్ట్గా అప్రోచ్ అయితే దేన్నైనా సాధించగలం. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఏదైతే అన్నారో ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వాలి కానీ అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక జోక్ కూడా ఉంది. ఒక స్కూల్లో 10th క్లాస్ ఫెయిల్ అయినోడు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాలను శాసిస్తాడు. అదేవిధంగా క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, సెకండ్ వచ్చిన వాళ్ళు, ఏదో గుమస్తాలు, ఉద్యోగస్తులు, ఇట్లా ఏదో బాగా కష్టపడిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసులు అవుతారు. వాళ్ళందరినీ కూడా ఈ ఏమాత్రం చదువు రానటువంటి వ్యక్తి శాసిస్తాడు, మంత్రిగా అవుతాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చంట? ఈ సొసైటీని ఎట్లా అర్థం చేసుకోవచ్చంట? అక్కడ పరిపాలన శాసించడం అనే కదా పొలిటీషియన్గా అయితే, అంటే వ్యవస్థని
దాన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అంటే అక్కడ చదువు ఒకటే క్రైటీరియా కాదంటారా, లేకపోతే అది తాత్కాలికం అంటారా? అంటే తెలివితేటలు సామర్థ్యంతో కూడా అన్ని వేళలా సక్సెస్ కాకపోయినా అక్కడక్కడ కొంచెం బ్రైట్ స్టార్స్ ఉంటారు. ప్రతి ఛాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. సో కాబట్టి ఇలా అవుతూ ఉంటాయి. సో కాబట్టి దట్ ఈస్ వాట్ వీ మూవ్ అబౌట్. మనకి అంతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సిస్టమ్స్ బాగా ఎస్టాబ్లిష్ అయినాయి. మీరు అన్నది ఎప్పుడో అక్బరు అశోక్ ఆ టైంలో అయితే అప్పుడు ఓన్లీ మీకు 1 పర్సన్ అందరిని కొట్టేసి జయించి కింగ్ అయిపోయేవాడు, మిగతా వాడికి ఛాన్స్ లేకుండా చేసేవాడు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అందరికీ ఆపర్చునిటీ ఉంది. ఎవరన్నా ఏది సాధించినా వాళ్ళు అవ్వగలరు. సో కాబట్టి వీ హ్యావ్ డెవలప్డ్ సిస్టమ్. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు గతంలో మీరు ఐఏఎస్ అయ్యే క్రమంలో కానీ అంత ముందుగా ఉంది మీరు ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారు, ఎట్లా బయటకు వచ్చారు సార్? ఐఏఎస్ ఎట్లా సాధించగలిగారు? అంటే కష్టపడితే అన్నీ సాధిస్తాము అన్న గ్యారంటీ లేదు. సో చాలా ఇంటెలిజెంట్గా జడ్జ్ చేస్తూ నేను ఎప్పుడు అనుకుంటునేవాడిని, నాకు కొంచెం ఆర్థిక సామర్థ్యం, కొంచెం టైము, మళ్ళీ యావగేషన్స్ లేకుండా సినిమా అని అమ్మాయిలని ఇలాంటి నిబంధనలు కొన్ని పెట్టుకుంటే డెడికేటెడ్ సర్వర్ లాగా ఒక 2 ఏళ్లలో నేను ఐఏఎస్ చేయాలి, రైట్ 3వ ఏడన్నా సాధిస్తాం. ఆ విధంగా నేను డెడికేషన్తో ఉండేవాడిని. ఇంకోటి కుటుంబ నేపథ్యం ఏమన్నా కొంతవరకైనా చెప్పగలుగుతారా? మీరు ఎట్లా వైఫ్ సపోర్ట్ ఎట్లా ఉంది, బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది, అట్లాంటి విషయాలు అంటే అన్ని కుటుంబాల ఎక్స్పీరియన్స్ చెప్పలేను కానీ మా కుటుంబంలో నేను బాగా చదివేవాడిని, మా బ్రదర్ అంత చదివేవాడు కాదు. సో అందుకని మా బ్రదరు ఆయనే అర్థం చేసుకొని తల్లిదండ్రుల్ని చూసుకోవటంలో ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాడు. నాకు ఆ బాధ్యత నుంచి తప్పించి నన్ను చదువుకొని ఇచ్చేవాడు. అలాగే మా మదర్ కానీ నేను ఏది కావాలన్నా నాకు సమకూర్చేది. మా ఫాదర్ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే ఈ పుస్తకం కావాలి ఎంత అవుద్ది అంటే వెనకాడేవాడు కాదు. సో అలాగే నా కుటుంబం సపోర్ట్ బాగా ఉంది. మా ఫాదర్ ఏం చేసేవాళ్ళు, మా బ్రదర్ ఐపీఎస్ అతన్ని, మా రిలేటివ్స్ని ఫ్రీక్వెంట్గా ఇంటికి పిలిచేవాడు, నన్ను మోటివేట్ చేసి అని చెప్పేవాడు. సో వాళ్ళ చెప్పేది విని నేను కూడా అంత వాడిని అవ్వాలి అని నాకు దృఢ సంకల్పం. మేడం సపోర్ట్ ఎట్లా ఉంది సార్? ఆ విషయం ఒకసారి. మేడం సపోర్ట్ ఎట్లా ఉంది సార్? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఈ రకరకాల ఒత్తిళ్ళు టెన్షన్లతో వాటితో వెళ్తూ ఉంటారు, ఇంటికాడ ఎట్లా ఉంది సార్? అంటే మేడంతో ఎట్లా కన్విన్స్ చేసుకుంటారా, లేకపోతే ఎట్లా మేడం కూడా మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారా? అంటే బై అండ్ లార్జ్ ఇంట్లో వాళ్ళు మనం పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్కు ఉన్న ఒత్తిళ్ళు గమనించుకొని వాళ్ళకి కావలసిన టైము కాంప్రమైజ్ అవ్వకుండా అడుగుతారు, మనం ఇవ్వాలి. సో కాబట్టి మనం 1, 2, 2, 3, 3, 4 అయ్యే కొద్దీ నేను పబ్లిక్ సర్వెంట్గానే ఉంటాను, వాళ్ళని వదిలేస్తాను అంటే అది డెఫినెట్లీ మనకి ఎక్కడో తగులుతుంది. తప్పే కదా సార్. మరి ఫస్ట్ ఫ్యామిలీ మెంబరే కదా సార్. ఐ హావ్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ as well as social responsibility, family responsibility. I have to give time to them. Otherwise డిస్టెన్స్ వచ్చేస్తుంది, పిల్లలు దూరం అయిపోతారు, ఇంట్లో వాళ్ళు దూరం అయిపోతారు. వాళ్ళకు కూడా వీ హావ్ టు గివ్. ఎవరికి ఇచ్చే ప్రాధాన్యం వాళ్ళకి ఇవ్వాలంట, పిల్లలకి వాళ్ళకి అందరికి బాగా చదివిస్తున్నారు. ఇంకా రెండో అంశానికి సంబంధించి మామూలుగా ఇప్పుడు మనం సొసైటీలో అనేక రకాల ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి మనకి. అంటే నాట్ ఓన్లీ పొలిటీషియన్ విషయం పక్కన పెడితే రకరకాల అప్లికేషన్లు కానీ రకరకాల ఒత్తిళ్లు కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా చాలా మంది ఆఫీసర్ల మీద ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఈ చేయలేని బాబు అని సెలవు పెట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళు ఎట్లా చేయాలంటారు? ఎట్లా వీళ్ళు వాళ్ళ జాబ్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలంటారు? అంటే ఈ ఒత్తిళ్ళు ఒకసారి మినిస్టర్ గారు కూడా వన్ డైరెక్షన్లో వెళ్ళిపోయి ఆ పని చేయకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుద్ది అని చెప్పి ఒత్తిడి పెట్టే సందర్భం ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇది ఎందుకు చేయకూడదు, ఎలా చేయాలి, దీంట్లో ఆబ్స్టికల్స్ ఏంటి
అన్నది ఎదుటివాడికి చెప్తే తప్పేం లేదు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకోకుండా నేను చెయ్యను అంటే అది మిస్అండర్స్టాండింగ్కి దారి తీస్తుంది. వాడు ఇంకా రకరకాలుగా తిరిగేసి ఇది కావాలని ఏదో మనం పబ్లిక్ సర్వెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎవరికైతే మనం సర్వ్ చేస్తున్నామో వాళ్ళని మనం కాన్ఫిడెన్స్లో తీసుకొని ఈ విషయాన్ని అతనైతే ఎలా సాల్వ్ చేస్తాడో అని ఆయన చేత కూడా చెప్పించి ఒక కన్సల్టేషన్ ప్రాసెస్లో పెట్టాలి. లేకపోతే మిస్అండర్స్టాండింగ్ తావు వస్తుంది. అప్పుడు ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒత్తిళ్ళు అని అన్నారు కదా, ఇవి రకరకాల ఒత్తిళ్ళు కూడా ఉండొచ్చు కదా సార్? ఉంటాయి. అనేక రకాల ఒత్తిళ్ళు అంటే అటు ప్రాంతాల ఒత్తిళ్ళు, ఈ ఒత్తిళ్ళు, ఆ ఒత్తిళ్ళు రకరకాలు కూడా వస్తాయి కదా సార్. అది సహజంగా ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న వాళ్ళకి వస్తాయి, రాష్ట్ర అధికారిగా ఉన్న వాళ్ళు మీకు వస్తాయి. ఆ సందర్భంలో కూడా మీరు ఎట్లా అంటే యాజ్ పర్ లా ప్రకారం చేయమంటారా? మనం రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఉంటాయి, డెవలప్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అభివృద్ధి సంక్షేమం శాఖలకు సంబంధించి ఒక విధంగా ఉంటాయి. రెగ్యులేషన్ లా అండ్ ఆర్డర్ కానీ రెవెన్యూ ల్యాండ్ మ్యాటర్స్లో ఉంది. ఇప్పుడు ఒత్తిడి ఉంది, మినిస్టర్ గారు ఈయనకి 10 ఎకరాలు పట్టా ఇవ్వాల్సిందే అంటారు. అదేమో అసైన్డ్ ల్యాండ్ అయి ఉంటుంది, అది చట్ట వ్యతిరేకము, అది మనం ఎలాగో చేయలేము. సో కాబట్టి మనం జెంటిల్గా మినిస్టర్ గారికి చెప్పి ఆయనకి సంజాయించి ఇది ఫాల్తూ కేసు సార్, ఇది మనం చేయలేము, ఇది చట్టరీత్యా నేరము, రేపు చట్టం మారితే తప్పకుండా వారికి చేస్తే తప్పులేదు. అలాగే కొన్ని డెవలప్మెంట్ సైడ్ ఇందాక నేను చెప్పినట్టు పేదరికం చాలా ఉంది. మరి వాళ్ళల్లో మరి చట్టరీత్యా కానీ బడ్జెట్ రీత్యా కానీ 4 పేదలు ఉంటే అందులో ఒకడికే బెనిఫిట్ సపోర్ట్ మరి ముగ్గురికి ఏం చేయాలి? ఇంకా రూల్స్ అనేది వర్తించదు. వాళ్ళకు కూడా ఏం చేయాలో మనం ఆలోచన చేయాలి, రికమెండేషన్ చేయాలి. వాళ్ళు పలానా వాళ్ళు ఇలాగ ఉన్నారు అని చెప్తే ఇది ఒక సైకిల్ అనమాట. గవర్నమెంట్ అనేది సైకిల్. సరేలే వాడు మనం అలా వదిలేయకూడదు. ఇంతమంది బెచ్చగాళ్ళు ఉన్నారు బయట, వాళ్ళకు ఒక ఆర్ఫనేజ్ అనేది ఎందుకు చేయకూడదు అంటే అలాంటి సొల్యూషన్స్ వస్తాయి. దాదాపు 20 సంవత్సరాలు బైబెట్ సర్వీస్లో ఎక్కువ మందికి సర్వీస్ అంటే మీరు ఏదైనా చెప్తే వాళ్ళకి పని అవ్వటం కానీ లేకపోతే మీ చేతుల మీదుగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే చాలా మందికి చేసే ఉండొచ్చు. చాలా ఉంటాయి, రోజు చేస్తానే ఉంటాము. స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ట్రైబల్లో కానీ, లేకపోతే రకరకాల ప్లేస్లో చేసి వచ్చారు కదా? ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, ప్రస్తుతానికైతే నాకేమీ గుర్తు రావట్లేదు, కానీ ఓకే, నేను ఎక్కడున్నా సరే నాకు గుర్తింపు అలాగే ఉంటుంది. ఓకే. పేదలు కానీ హెల్ప్లెస్ కానీ వెళ్తే ఈయన తప్పకుండా సాయం చేస్తారు అన్నది ఉంటుంది. ఆ సంతృప్తి నాకు ఉంది సర్వీస్లో. నేను దానికే ప్రాధాన్యత ఇస్తాను. అవును సార్, రూలే ఇది కూడా ఇదే. గ్రేట్ సార్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెప్పదలుచుకుంటాం సార్? మనం ఇప్పుడు ఒక అధికారి యొక్క జీవితం అనేది చాలా ఇన్స్పైరబుల్గా ఉంటుంది. ఆ సందర్భాల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మిగతా విద్యార్థులు ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు, రాబోయే రోజుల్లో విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, చదువుకున్న వాళ్ళే కావచ్చు, లేకపోతే ఉన్న ఎవరో ఒక ఉద్యోగం చేస్తూ పైకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు ఎట్లా ఉండాలని చెప్తారు సార్? ఈ ఉద్యోగం ఎట్లా సాధించాలంటారు? సాధించుకున్న తర్వాత ఎటువంటి సర్వీస్ చేస్తే బాగుంటుందని మీరు అడ్వైజ్ చేస్తారు? సో సింపుల్. నీ సినిమా హీరో మోడల్, నువ్వు హీరోలాగా ఉండాలి. హీరోలాగా ఉండాలి. సో హీరో ఏం చేస్తాడు సినిమాలో? అవును, ఫిజికల్ స్టంట్స్ అవి తీసేయకుండా ఆయన ఉద్దేశం ఏంటి, ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత ఆనెస్ట్గా ఉన్నాడు, మంచిని ఎప్పుడు జయించాలనుకుంటున్నాడు, చెడుని ఎప్పుడు సంహరించాలనుకుంటున్నాడు, అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో నేను ఇలా అనుభవించాలి, నేను ఇలాగా ముందుకెళ్ళాలి, నాకు సొసైటీ సమస్యల పట్ల నాకు ఎందుకు అని ఎప్పుడు ఆలోచించకూడదు. సో అలాగా సమస్యలను ఎప్పుడు నేను సాల్వ్ చేయాలి, నేనే ఉన్న వాళ్ళందరిలో ముందంజలో ఉండాలి, ఐ వాంట్ టు ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ అన్న యాటిట్యూడ్ ఉంటే తప్పకుండా నువ్వు ఎక్కడున్నా సాధిస్తావు. సో అలా ఉండాలి అనుకుంటాను. ఓకే, ఇంకేం చెప్పదలుచుకున్నారు చెప్పండి సార్. అంటే ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండి. సో మనం 90s ఐఏఎస్ అయ్యాం,
మరి ఇప్పుడు పరీక్ష పెడితే నాకు అంత సామర్థ్యం ఉందా అంటే సహజంగా చాలా మందికి అంతే కదా. సో ఇప్పుడు పెడితే నేను అంటే సామర్థ్యం అలా ఇప్పుడు పెరిగిపోతుంది. మనకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఎల్కేజీ టు సెకండ్ క్లాస్ వాళ్ళకి కూడా Second సిస్టమ్ class నేర్పించేస్తున్నారు. ఆ రోజుల్లో మీరు చదువుకునే రోజుల్లో అసలు లేకపోవచ్చు, మేము చదువుకునే రోజుల్లోనూ లేవు, అసలు అంతకుముందు కూడా లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ టెక్నాలజీ బాగా పెరిగింది, 10-20 సంవత్సరాలు. అంటే వీ షుడ్ ఆల్వేస్ థింక్ టైమ్స్ ఎహెడ్. మీకు 10 సంవత్సరాలు తర్వాత అరే ఇది నేను ఇలాగే ఆలోచించేవాడిని కదా, నాకు ఈ థాట్ అప్పుడు ఎందుకు రాలేదు. సో అంటే మన గవర్నమెంట్ సర్కిల్స్లో రీసెర్చ్ అంటారు. ప్రతి ఇండివిజువల్లో ప్రతి ఫ్యామిలీలో వీడు నెక్స్ట్ 10 years 20 years ఏం అవ్వగలడు అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకుంటే తప్పకుండా ఆ ప్లాన్డ్గా మనం ఉన్నాము అంటే దాంట్లో కొంచెం సక్సెస్ వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా ఏ ఫీల్డ్లో ఉన్నా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఆలోచనలో కూడా ఏమన్నా మార్పు రావాలంటారు సార్? పేరెంట్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి సార్, ఆయన కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అవ్వాలి 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 అనుకుని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ టైప్ ఆఫ్ ఒత్తిడి తీసుకురావడం అనేది కరెక్టేనంటారా? ఒత్తిడి తీసుకురావటం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది చైల్డ్. ఓకే, వాళ్ళు ఇష్టాలు XY ఎక్స్ చైల్డ్ అనేవాడు యానిమల్ స్వభావం ఉన్నాడు, వాడిని ఎప్పుడు మనం ఒత్తిడి పెడితేనే వాడు క్లాస్లో నెంబర్ 1గా ఉంటాడు. ఆ రోజు Y అని ఉంటాడు, మనం చెప్పకపోయినా వాడే చేసేసుకుంటూ ఉంటాడు. సో వాడికి మనం చెప్పక్కర్లా. సో అలాంటి వాళ్ళు ఉంటే పేరెంట్స్ అదృష్టం. సో కాబట్టి 2 రకాల పిల్లలు ఉంటారు. సో పిల్లల్ని ఒక దారిలో పెట్టడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అది ఒత్తిడి అనుకోకూడదు, దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే విధంగా. కొంతమంది పిల్లలు గవర్నమెంట్ సర్వీస్ కి రావడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటారు సార్? గవర్నమెంట్ సర్వీస్ లో గవర్నమెంట్ సర్వీస్ లోకి రావాలి అంటే అండి అసలు సొసైటీ పట్ల ఓవరాల్ అవగాహన ఉండాలి. చాలా మంది ఇప్పుడు 70% అర్బనైజేషన్, స్కూల్స్లో మీకు రూరల్ ప్రాబ్లమ్స్ తెలియవు, స్లమ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియవు, ఇండస్ట్రీస్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియవు. ఇవన్నీ తెలియకుండానే మన ఎడ్యుకేషన్ అయిపోతుంది. సో ఓన్లీ సిటీ లైఫ్ ఒక్కటే చూస్తున్నాం. సో వెరాజ్ మీకు గవర్నమెంట్ అంటే సిటీ, అర్బన్, స్లమ్, ఎవ్రీథింగ్ అందరూ. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ పట్ల మీకు అవగాహన లేకపోతే మనం ఎందుకులే అక్కడికి వెళ్ళటం అని అనిపిస్తుంది. ఉదాహరణకి నాకు ఒక ఆస్ట్రోనాట్ ఎలాగ ఉంటాడో తెలియదు, సో మార్స్కి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు ఆ పరిజ్ఞానం లేదు. సో కాబట్టి నేను ఇక్కడుండే నా పరిమితిలో నాకు ఏది అయితే అవగాహన ఉందో అదే ఉండాలి అనుకుంటాం. సో కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషను, వాళ్ళ యాటిట్యూడు, ఇవన్నీ సొసైటీ పట్ల ఉంటే వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ సర్వీస్ రావాలి. లేదు నాకు ఇవన్నీ కాదు, చకచక చాలా ఫాస్ట్గా అమెరికా లాగా అయిపోవాలి, నేను కూడా ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే నేను హాలీవుడ్ అయిపోవాలి అన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకోవాలి. సరే సార్, ఇప్పుడు ఇందడు ఒక మాట అన్నారు, సమాజం మీద అవగాహన ఉండాలి అనేది విద్యాబోధనలో ఉండాలి అంటారు, నిజమే. కానీ గతంలో విద్యాబోధన చాలా పకడ్బందీగా ఉండేది. కొంత సీనియర్లు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాడికి విద్యాబోధన చెప్పేవాడు. కానీ ఇవాళ రోజుల్లో కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకి ఈ విద్యాబోధన చెప్పేవాళ్ళు చాలా మినిమం నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పేస్తున్నారు, వాళ్ళకి రుబ్బుతున్నారు చాలామంది. ఇది 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 అనేది తప్ప ఈ అవగాహన అనేది పెంచట్లేదు కదా సార్. ఈ విద్యావిధానంలో ఏమైనా మార్పులు కావాలంటారా? మార్పులు తప్పకుండా కావాలి. ఎందుకంటే మీకు క్వాలిటీ ఇన్ ట్రైనింగ్, ఓన్లీ మార్పుల కోసమే చూస్తున్నాము కదా సార్. అదే సొసైటీ మీద అవగాహనతో కూడిన చదువు అనేది గతంలో ఎక్కువ ఉండేది, కానీ ప్రస్తుతం అట్లా కనపట్టలేదని అనిపిస్తుంది. రెండోది, ఈ గతంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయిన తర్వాత ఖర్చు ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరికి. గతంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, చాలా మంది కూడా బాగా చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు హెవీ కాంపిటీషన్ అయిపోయి హెవీ ఎక్స్పెన్సివ్ కూడా అవుతున్నట్టు కనిపించట్లేదు సార్ ఎడ్యుకేషన్. ఉంటుందండి, చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అంటే మేబీ ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండటం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎడ్యుకేషన్లో ఉంటుంది.
సో కాబట్టి ఎంతటి ఖర్చు అయినా అధిగమించి మన సంక్షేమ పథకాలు పెట్టే ప్రభుత్వాలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి. సో ఇవన్నీ తట్టుకోవాలి. కంటిన్యూస్గా ఎడ్యుకేషన్లో మీకు రెవల్యూషనరీ చేంజెస్ అనేవి వస్తున్నాయి, అంటే ఏమి చేయట్లేదు అని కాదు. సో కాలమే మంచి పరిష్కారాలు వెతుక్కునే దిశగా తీసుకెళ్తాయి. సార్, ఇప్పుడు గతంలో కూడా మీరు చాలా సంవత్సరాలు కూడా సీనియర్గా ఉన్నారు, సర్వీస్ కూడా చేసి ఉంటారు సందర్భాల్లో. ఆ సందర్భాల్లో ఎటువంటి ఇన్సిడెంట్లు మనకి హత్తుకునే విధంగా ఉంటాయి? కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగా చేయలేని సహాయాన్ని ఒక అధికారిగా అయితే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు మన చేతిలో అయితే ఒక 100 రూపాయలు ఇచ్చి మనం ఏదైనా సహాయం చేయగలం, కానీ ఒక వ్యక్తికి ఒక జీవితం నిలబెట్టడం కానీ ఒక చేంజెస్ తీసుకురావడం అనేది ఒక మీలాంటి వారికి సాధ్యం అవుతుంది. ఇటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయండి. ఇందాక నేను చెప్పినట్టు ట్రైబల్ ఏరియాస్లో 2-3 పెళ్ళిళ్ళు అనేది చాలా సర్వసాధారణం అక్కడ. సో అక్కడ ఇంట్లో మగవాడు చనిపోతే, ఒక టీచర్ చనిపోతే నాకు 3 మంది వచ్చారు, 3 అప్లికేషన్లు తీసుకుని, 3 భార్యలు. సో అంటే మాకు ఎప్పుడు తెలీదు 3 భార్యలని. ముందు సరే ఈ భార్యకి లీగల్ కాబట్టి బెనిఫిట్ ఇవ్వాలి, సో ఆయన టీచర్ పోస్ట్ ఈయనకి ఇద్దాం అనుకున్నాం. 2వ రోజే 2వ భార్య వచ్చింది, మళ్ళీ 3వ భార్య వచ్చింది. సో దాంతో మరి ఎలాగా ఇది ఫేస్ చేయాలి? రూల్స్ ప్రకారం ఒక మనిషికి ఆ ఉద్యోగం ఫస్ట్ భార్యకి చెందాలి, 2, 3 లేదు. సో ఆ పాప 2, 3 లేకపోయేటప్పటికి ఇక్కడ నేను చెప్తాను, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, రాజకీయ నాయకులు ఎంత వారైనా సరే వాళ్ళు వచ్చి ఈ 2, 3 భార్యలకు మరి పేదవాళ్ళు వాళ్ళు ఎటుపోవాలి, వాడు అన్యాయం చేశాడు అని ఎలా చేయాలి అని ఒత్తిడి తేవటంతో అప్పుడు ఆ ఒత్తిడిలో మనకు కూడా కొన్నిసార్లు హ్యూమన్ యాంగిల్ అనేది బయటకు వస్తుంది. సో వాళ్ళకి సరే నేను డీలింగ్ చేశాను. సరే ఈయన చనిపోయిన భర్త ఇలా 2, 3 ఎందుకు, వాళ్ళు కూడా పేదవాళ్లే, వేకెన్సీస్ ఉన్నాయా, వాళ్ళకి అర్హత ఉందా, లెట్ us గివ్ దెమ్ టీచర్ జాబ్ అని వాళ్ళకి అలాగ ఇచ్చేవాడు. సో అలాంటి ట్రైబల్ ఏరియాస్లో చాలా సంఘటనలు ఉండేవి. రియల్లీ దే గివ్ చాలా తృప్తినిస్తాయి. ఇంకేంటి ఈ రోడ్స్ కి సంబంధించి కానీ లేకపోతే ఈ డెవలప్మెంట్ విషయాల్లో కానీ ఏమన్నా మీకు రాజకీయ నాయకుల నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిందంటారా? వచ్చేది. ఉదాహరణకు 90s పనికాహారం అని అక్కడ బియ్యం, ఈ రోజు నువ్వు కూలీ చేస్తే నీకు బియ్యం ఇస్తారు. కానీ అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం బిల్డింగ్స్ కట్టిస్తుంటాం, దాంట్లో కొంతమంది లేబర్కి ఇలా బియ్యం అనేది ఇవ్వలేము. సో కాబట్టి ఏం చేయాలి? సో అప్పుడు పని ఒత్తిడి ఉండేది, టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి అప్పుడు మేము ట్రిప్పర్లు వాడేవాళ్ళం. ట్రిప్పర్స్ వాడి కాలువలు తవ్వేవాళ్ళం. వాళ్ళకి బియ్యం ఇస్తే తీసుకోరు కదా, వాళ్ళకి బియ్యం ఇస్తే తీసుకోరు కాబట్టి రైస్ మిల్ యాజమాన్యాలకి ఇచ్చేసేవాళ్ళం బియ్యం. సో కాబట్టి డబ్బు లేకుండా పనులు అవేయి. సో ఆ విధంగా రూల్స్ అతిక్రమించి చేసే పనులు కూడా మీకు కోనసీమ, అమలాపురం లాంటి ప్రాంతాల్లో మీకు మట్టి కావాలి అంటే రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్స్ తేవాలి. సో దానికి నువ్వు లేబర్ ఎలా వాడి నువ్వు బియ్యం ఇచ్చి ఎలా తీసుకొస్తావు? నా మీద అలాంటి ఒత్తిడి ఉండేది. సో కాబట్టి నేను ట్రిప్పర్ వాడేవాడిని. సో ట్రిప్పర్ నుంచి తెచ్చి దాని ఈక్వలెంట్ బియ్యం ఇచ్చేసేవాడిని. సో ఆ బియ్యము దాన్ని ఎన్కాష్ చేసి లేబర్కి పేమెంట్ ఇచ్చేసేవాడు. సో నేను ఇంకా మంచి పని చేశాను, వాళ్ళకి క్యాష్ ఇచ్చాను, ఒక బిజినెస్ లాగా చేసి బియ్యం అమ్మి వాళ్ళకి క్యాష్ ఇచ్చాను. సో ఇలాంటివి ఎన్నో కొంచెం సంతృప్తినిస్తూ ఉంటాయి. అట్లాంటివి మీకు సాధ్యం అప్పుడు. అట్లాగే సార్, ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఐఏఎస్ అధికారి యొక్క టీవీ కానీ, ఒక ఐఏఎస్ అధికారి యొక్క హోదా కానీ, ఒక ఐఏఎస్ అధికారి యొక్క ఏదైతే కమాండ్ ఉంటుందో దాటన్నింటిని కూడా ఎంజాయ్ చేయాలనుకునే టైప్లో మేము కూడా ఐఏఎస్ అయిపోదాం అనుకునే టైపు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళు అవుతారా లేదా అనేది మనం చూడాలంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా భవిష్యత్తులో ఆ విధంగా పనిచేయాలంటారు. ఎటువంటి ఈ హోదానే చూడాలా, నిజంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించాలా? అంటే నేను చిన్నప్పుడు పరిస్థితుల్లో మనకి ఇంత పరిజ్ఞానం ఉండేది కాదు, ఎక్స్పోజరు. అప్పట్లో చాలా మనం బాగా
కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవటానికి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది చాలా పెద్ద మెటీరియలిస్టిక్ వరల్డ్. ప్రతి ఒక్కడు చిన్నప్పటి నుంచి పుట్టంగానే చాక్లెట్ తినేద్దాం, సినిమా చూసేద్దాం, కార్టూన్లు చూసేద్దాం, అనుభవించేద్దాం లైఫ్, ఉన్నది ఒకటే జిందగీ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మన కుర్రాళ్ళ పరిస్థితి. సో అలాగా ఎందుకు అవటం, చాలా మందిని చూసాం మనం. అలాగ చిన్నప్పుడే నువ్వు అన్నీ అనుభవించేద్దాం అనుకుంటే పెద్ద అయినప్పుడు ఏమీ కాలేవు. కాబట్టి కుర్రోళ్ళు స్టూడెంట్స్ చాలా కసిగా కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి. నేను చదవాలి, పెద్దవాడిని అవ్వాలి, మంచి ఆఫీసర్ని అవ్వాలి, లేకపోతే మంచి ఇంజనీర్ అవ్వాలి. నీకు గోల్ ఉండాలి. సో ఆ గోల్ దిశగా నువ్వు అన్నీ సాధించాలి. సో దానికి కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండాలి. సో అలా కసిగా నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, సపోజ్ క్రికెట్ ఆడుతుంటే సచిన్ టెండూల్కర్ లాగా నేను ఎందుకు ఆడలేను అని నువ్వు క్వశ్చన్ చేసుకొని వాడి వీడియో చూడు, ప్రాక్టీస్ చేయి, తప్పకుండా నీకు కూడా వస్తుంది. సో అలాగే ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ కసి అనేది ఉంటే తప్పకుండా డెవలప్ అవుతాం. విద్యార్థులకి సంబంధించి ఆ గోల్ అనేది ఇంపార్టెంట్ అంటారు. అది ప్రైవేట్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, అది ఐఏఎస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్, ఏదైనా కానీ ఒక గోల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అవును, మనం ఏం కావాలి అనుకునేది మనకు ముందే మన పేరెంట్స్ ద్వారా కానీ మనం కానీ గ్రహించాలి. అప్పుడు ఆ దిశగా మనం వర్క్ చేయటం చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఏం గోల్స్ లేవనుకోండి, మన పేరెంట్స్ చూసుకుంటారులే, మనం ఎంజాయ్ చేద్దాంలే అంటే నువ్వు టైం అయిపోద్ది. పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎట్లా ఉండాలంటారు ఈ విషయంలో, పర్టికులర్ ఇష్యూలో? అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని పేరెంట్స్ సపోర్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళకి ఒక గొప్ప ఐఏఎస్ చేయాలంటే దాంట్లో తీసుకొచ్చే ఒత్తిడి కరెక్ట్గా ఉండాలంటారు? ఎవరిని మనం ఎంకరేజ్ చేయాలంటారు? అంటే మన పిల్లల స్వభావం, వాళ్ళ మెంటల్ గ్రోత్, వాళ్ళ కెపాసిటీస్ పేరెంట్స్ గ్రహించి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. సో ఇప్పుడు అన్ని మోడర్న్ స్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీట్ అని పెడుతున్నారు. సో పేరెంట్స్ కూడా ఆ పిల్లోడు ఏం చదువుకుంటున్నాడో మనం కూడా అభ్యసించాలి, వాడితో పాటు పెరగాలి. అప్పుడు వాడికి డబల్ కంపెనీ ఉంటుంది. సో ఆ విధంగా కంబైన్డ్ స్టడీస్ అనేది నీవు స్కూల్లో నీ ఫ్రెండ్స్తో చదువుకో, కష్టపడు అని ఇలా మాటలు చెప్తే కాదు, అసలు అతను ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ గ్రహించాలి. సో వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసేసేయాలి. అప్పుడు మనం వాడిని ఇంకా పైకి తీసుకురావడానికి వాడికి పిల్లలకి తెలియకుండా అడ్వాంటేజ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మెషిన్ లాగా ఇదిగో పుస్తకం, ఇదిగో చదువు అని అంటే ఇలా ఉండేది మనకి చిన్నప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు ఇంత రిసోర్స్ఫుల్ అయ్యావు, ప్రతి పేరెంట్ సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేట్. సో ఎందుకు నువ్వు ఐడియల్గా ఉన్నావు? నీ పిల్లోడిని నువ్వే ఎడ్యుకేట్ చేయి. సో స్కూల్కి పంపించినా సరే వాడు ఏం చేస్తున్నాడో వాచ్ చేయి. సో కొంచెం వాడికి పనికొస్తావు కదా తర్వాత సమాజానికి. సో ఆ విధంగా పేరెంట్స్ కన్నా పనికొస్తాడు, కుటుంబానికి పనికొస్తాడు కదా. కొంతమంది విద్యార్థులని మనం గమనిస్తున్నాం, రకరకాల వార్తల్లో కూడా వస్తూ ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ కొంతమంది ఉన్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అట్లా వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి విపరీతంగా అలవాటు పడిపోతున్నారు. ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి రకరకాల క్రైమ్స్ చేయటం, ఈ డ్రగ్స్ అలవాటు పడిపోయిన సందర్భాల్లో పేరెంట్స్ కూడా తలనొప్పులుగా మారటం, క్రైమ్స్ పెరిగిపోవడం, ఇట్లాంటి కొన్ని సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ఏదంటే మీరు అన్నట్టు ఒకేసారి పెరిగిపోదా అనే యాంగిల్లో ఇట్లాంటి రాంగ్ రూట్లో వెళ్తున్నారు సార్. వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా? అదే కదా, ప్రతి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతుండాలి. ఎందుకంటే ఈ సమాజంలో చాలా రెవల్యూషన్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మన పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతారో తెలియదు. సో చాలామంది పిల్లలు సిగరెట్ తాగుతావా, లేకపోతే ఆల్కహాల్కి అడిక్షన్, ఇదే అంటాం. కానీ కార్టూన్ ఈజ్ ఆల్సో ఎడిక్షన్. అలాగే ఏదన్నా వాడు కావాలి అనుకున్న దానికే టైం వెచ్చిస్తాడు. సో కాబట్టి అలా చెడిపోతున్నారు పిల్లలు. సో కార్టూన్లు చూసి చెడిపోతున్నారు. సో అంటే వాడికి వాడికి చాలా ఆనందం పొందుతున్నాడు. నేను మొన్న ఇటీవల ఒక స్టడీ కండక్ట్ చేస్తే నీవు ఆల్కహాల్ ఎడిక్ట్కి కార్టూన్ ఎడిక్ట్ తేడా లేదు, ఇద్దరు అతుక్కుపోతున్నారు.
ఇద్దరు అక్కడ క్రూయల్ కన్నా తయారవుతున్నారు. తయారవుతున్నారు. సో ఆ మెంటల్ చేంజెస్ అనేవి ఆ ఎడిక్షన్లో ఉన్నాయి. సో అలాగే ఈ డ్రగ్స్ వీటికి కూడా వాళ్ళు అలా అతుక్కుపోతున్నారు. సో కాబట్టి పేరెంట్స్ ఎల్లవేళలా పిల్లల మైండ్ని వాచ్ చేస్తూ ఉండాలి, బిహేవియర్ని వాచ్ చేస్తూ ఉండాలి. అలాగా ఒక కన్నేసి పెట్టకపోతేనే ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. పిల్లలు కూడా దీనికి కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు సార్. ఇప్పుడు ఒక 4 పిల్లలు ఉన్నారు, 4లో ఎవడో ఒకటికి అలవాటు పడుతున్నాడు, వాడు తీసుకొచ్చి వీళ్ళకి అంటిస్తున్నాడు, అంటించే సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ పిల్లలు ఏం చేయాలంట? తోటి ఫ్రెండ్స్ విషయంలో ఒక కాలేజ్ ఉందనుకోండి సార్, ఆ సెక్షన్ లో వాళ్ళందరూ ఉంటే కొంతమంది అవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు. అంటే దీనికి ఎంత ఏంటంటే కొంచెం డిసిప్లిన్ అవసరం అండి. సో స్కూల్ యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ చట్టాలు కొంచెం పటిష్టంగా చేసి పనిష్మెంట్స్ అనేది ఉండాలి. ఆ విధంగా భయం అనేది ఒకటి క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ డ్రగ్స్ కానీ. ఈ డ్రగ్స్ విషయంలో మనం నియరెస్ట్ ఉన్నటువంటి ఒక కాలేజ్ పేరు ఎందుకు కానీ ఆ కాలేజీలో ఉన్న విద్యార్థి నెల తిరగంగానే 2-3 చచ్చిపోయారు, మూడోసారి 4 అట్లా ఏది డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆ టెంప్టేషన్లో బిల్డింగ్ పైకి దూకేయటం, లేకపోతే ఏదో ఒకటి చేయటం, లేకపోతే వేరే వాళ్ళని ఏదో ఒకటి చేయటం, దొంగదనాలు చేయటం, ఇట్లాంటి సందర్భాల్లో మనం వింటున్నాం, మనం చూస్తున్నాం కూడా. ఒక కాలేజీలో ఇట్లా జరిగింది. సో అందుకనే గవర్నమెంట్ కూడా స్పెషలైజ్డ్ ఫోకస్ ఇచ్చి కేవలం ఇప్పుడు మనకు ట్రాఫిక్ ఇంత సమస్య అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ అని పెట్టాం. అలాగే డ్రగ్స్ కూడా కొంచెం డిపార్ట్మెంట్ ఎన్లార్జ్ చేయాలి, స్ప్రెడ్ అవుట్ చేసి. సో వాళ్ళకి ఈజ్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అనేది ఇక్కడే పోతుంది. అది ఎందుకంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం పెట్రోలింగ్ చేయాలి, నాట్ ఓన్లీ ట్రాఫిక్ పెట్రోలింగ్, డ్రగ్స్ పెట్రోలింగ్, ఇలాంటి న్యూసెన్సెస్ పెట్రోల్ చేస్తూ ఉంటే కానీ మనం వీ కాంట్ వీడ్ అవుట్. చాలా మంది పేరెంట్స్కి తెలీదు వాళ్ళ పిల్లలు ఎలాగా చాలా మందికి కూడా తెలియదు వాళ్ళ పిల్లలు అంటే మనం లేరో. ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు. సో పిల్లలు ఏ విధంగా తయారవుతారు. అందులో పాపులేషన్ ఇలా పెరిగిపోతుంది. సో మనకి మానిటరింగ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో కాబట్టి మేబీ గవర్నమెంట్లోనే సో యాంటీ ట్రాఫికింగ్, యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కొంచెం పద్ధతి చేయాలి, కొంచెం కట్టడి చేస్తే కానీ విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. రైట్ సార్, మొత్తానికి చాలా విషయాలు అయితే చెప్పారు, మాతో షేర్ చేసుకున్నారు, అందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. అయితే సార్ శ్రీధర్ గారు అనేది ఒకటే, ఒక ఐఏఎస్ అధికారిగా అవ్వాలనుకుంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండాలనే దానికి సంబంధించి ఒక చిన్న విషయం అయితే చెప్పారు. ఒక సినిమాలో ఒక హీరో ఎలా అయితే ఉంటాడో అదేవిధంగా నిజ జీవితంలో కూడా యథార్థ సంఘటనలకు అనుగుణంగా ఒక వ్యక్తి, ఒక ఆఫీసర్ హీరోగా 10 మందికి సేవ చేసే కార్యక్రమంలో నీతి నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి శ్రీధర్ గారు సూచనలు ఇస్తున్నారు. శ్రీధర్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఎంతమంది పాటిస్తారు అనేది అయితే మనం వేచి చూడాలి. నమస్కారం సార్.